వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్కారం స్వామి. నమస్తే సార్, ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకునేటప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్నప్పుడు ఫస్ట్ మనకున్న బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలి అని మీరు చెప్పడం జరిగింది. అసలు ఆ బ్లాక్స్ ఇవి అని మనం ఎలా గుర్తించాలి, వాటిని ఏ రకంగా ఐడెంటిఫై చేసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు అంటారు? సో బ్లాక్స్లోకి వచ్చేసరికి మనకి చాలా లేయర్లుగా అడ్డుంటుంది. అందులో ఫస్ట్ కన్ఫ్యూజన్ చేస్తుంది, దాని తర్వాత రోజు రెగ్యులర్గా చేయనివ్వకుండా ఆపేస్తుంది. ఇలాంటి వాటితో పాటు కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల మీద ఏదో ఒకటి ఆర్ ఆల్ నన్ ఫిలాసఫీ అని ఒకటి ఉందంటే అన్నీ వస్తాయి. ఈ 6 ఉంటాయి జనరల్గా జనాలకి. నాకు కోపం ఉంది, కామం ఉంది, అన్నీ ఉంటాయి. సో అట్లా అన్ని ఎమోషన్స్ కలగలిపి ఒక దాని మీద స్టిక్ అయిపోయి ఇంకా ఆ మైండ్లో అలా తిరుగుతూ ఉంటాడు. సో అందుకని ఒకవేళ నీకు థర్డ్ ఐ యాక్టివేషన్ జరగాలి అంటే, ఒకవేళ 3వ కన్ను లాంటి తెరుచుకోవాలి అంటే, ఆ సెన్స్ రావాలి అంటే డెఫినెట్లీ ఫస్ట్ వీటన్నిటి మీద కంట్రోల్ తీసుకురావడం రావాలి. కంట్రోల్ రాగానే ఆ పొర ఎంత లైట్ అంటే జ్యోతిలాగా వెలుగుతూ ఉంటుంది మన లోపల. ఎంత లైట్ అంటే మనకి తెలిసిపోతుంది, బాడీ వేడైపోతుంది, బాడీ ఒక్కోసారి చల్లబడిపోతుంది బాడీ. ఓకే, ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇది ఒకవేళ ఫార్ ఇమాజినేషన్ మెడిటేషన్ ఊహించుకోవాలంటే ఒక బిగ్ గోల్డ్ ట్రయాంగిల్ మధ్యలో ఒక కన్ను, జ్యోతిలాగా వెలిగే ఒక కన్నుని ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్పేది ఓకే. 3వ కన్ను తెరుచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే 3వ కన్ను తెరుచుకోవడానికి ఫస్ట్ 3 వేస్గా ఉండే ట్రయాంగిల్, మధ్యలో ఒక జ్యోతి ఇమాజిన్ చేసుకోండి. ఫస్ట్ హ్యాండ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి థాట్, ఆలోచన. సెకండ్ ట్రయాంగిల్కు ఉండే సెకండ్ గీత ఎమోషన్, థర్డ్ గీత యాక్షన్. ఈ 3 ఎప్పుడైతే సింక్లోకి వస్తాయో అప్పుడు నీకు ఒక జ్యోతిలాగా వెలుగుతుంది. మనకి అందుకే మనసా వాచా కర్మణ అంటారు. మనసులో ఒకటి ఉండి మాటల ద్వారా ఒకటి చెప్పి చేతలు ఇంకోటి ఉన్నాయి అంటే వాడికి ఎప్పటికీ తేడా తెలుసుకో. మనసా వాచా కర్మణ, ఈ 3 మ్యాచ్ అయి ఉండాలి. ఇది అందరూ చేయాల్సిన ఫస్ట్ సాధన. ఎవరైతే సత్యములో ఉంటారో, ఎవరైతే మనస్సుతో ఆలోచించేది, మాటతో చెప్పేది, చేసేది సేమ్గా ఉంటాయో వాళ్ళకి థర్డ్ ఐ ఈజీగా. చాలామంది ఇందులో సేమ్ ఉండరు కాబట్టి మ్యాచ్ కాదు. ఇది మ్యాచ్ కాదు కాబట్టి ఆ లేయర్ ఎప్పటికీ క్లోజ్డ్ ఉంటుంది. ఓకే, ఇది నేను చెప్పేది ట్రాన్సిడెంటల్ ఫేజ్లో. అంటే ఈ బాడీ ఫిజికల్ బాడీలో చెప్పట్లేదు. ఫిజికల్ బాడీ దాటి ఒక సూక్ష్మ శరీరం ఏదైతే మనము వింటున్నవి అన్నీ గుర్తుపెట్టుకుంటుందో. అంటే నేను పిల్లి అని చెప్పాను, మీ మైండ్లో పిల్లి కనిపించిందా లేదా? పిల్లికి నిజంగా పిల్లి అంటే తెలియదు పిల్లని. పిల్లి అనే ఒక వర్డ్ పెట్టుకున్నామా లేదా? ఆ పిల్లి అనే వర్డ్కి నీ మైండ్లో ఒక బొమ్మ పెట్టుకుందా లేదా? ఇవన్నీ దాచిపెట్టుకుంటున్న ఆ మెంటల్ ఫ్రేమ్లోనే ఒక ఐ రెడీగా తిరుగుతుంది. ఓకే, ఆ కన్ను ఇలాంటి ట్రయాంగిల్లో ఉన్నప్పుడు ఠక్కుమని తెరుచుకుంటుంది. ఈ ట్రయాంగిల్ కలవదు. ఈ ట్రయాంగిల్ యాక్షన్, థాట్, స్పీచ్ కలవదు చాలామందికి. ఎప్పుడైతే మనం మాట్లాడే సత్యము కాదు, మనం చేసేది అన్ని తప్పుడు పనులు, మాట్లాడేది మాత్రం చాలా గొప్పగా ఉంటుంది, పోనీ మాట్లాడిన దానికి భయంగా చెయ్యలేము, అలా ఏవైతే నువ్వు కన్ఫ్యూజన్లో తిప్పుతుంటావు నీకు అలాంటి సెన్స్ తెరుచుకోదు అసలు. ఓకే, ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. ఇది ద మెంటల్ రెల్మ్లో. సెకండ్ వచ్చేసి ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటే యాక్టివేషన్లో ఉంటుంది. నీకు కన్నుకి, రెటీనాకి బ్లడ్ సప్లై రాకపోతే ఎలా అయితే కన్ను డెడ్ అయిపోతుందో, అలాగే ఈ ఎనర్జీ సప్లై లేకపోతే ఆ కన్ను క్లోజ్ అయిపోతుంది. అంటే ఎనర్జీ సప్లై అంటే మనకి జనరల్గా 72,000 నాడులు కనెక్షన్స్, సో మెనీ నాడీ కనెక్షన్స్. వీటిలో కొన్ని ఏరియాల్లో మనము ఇక్కడ బాగా ఎనర్జీ ఉంటుంది, ఎనర్జీ స్టేషన్స్ లాగా చెప్పుకునే 7 సెంటర్స్. ఓకే, మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, తర్వాత పైన. ఎప్పుడైతే ఎనర్జీ ఆజ్ఞ దాకా వెళుతుందో దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ నీకు థర్డ్ ఐకి ఛాన్సెస్ ఎక్కువ. ఆజ్ఞాచక్రం 2 పెటల్సే,
ఇక్కడ దాకా అన్ని 12, 8 పెటల్స్, 2 పెటల్సే, జస్ట్ ఒక బ్యూటిఫుల్ గిర్రని తిరుగుతుంది. అండ్ యూ విల్ నో మొత్తం సృష్టి టైమ్ విల్ బికమ్ ఎ ప్లేన్, యూ కెన్ వాక్ ఇన్ ద టైమ్. ఓకే, ఇది సెకండ్. దీని లోపల నెక్స్ట్ స్టెప్కి వెళ్తే, ఒకవేళ మనం సైకలాజికల్గా ఆ ప్లేస్ని తెలుసుకోవాలి అని మెడిటేషన్లో కూర్చునేటట్టయితే, నీకు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తే తప్ప, అంటే నీ ఆలోచనలు, నీ థాట్స్, నీ కోపము, నీ ద్వేషము, పగ, ఇవన్నీ శరీరానికి సంబంధించిందే. నాకు శరీరానికి సంబంధించిన కళ్ళు ఉన్నాయి, అవి బయటకి చూస్తున్నాయి. నా శరీరము లోపల నాకు తెలియని ఆ ప్రపంచం చూడాలి అని అనుకునే ఎప్పుడైతే సాధన చేస్తావో, అప్పుడు యువర్ ఐస్ విల్ బికమ్, థర్డ్ ఐ అనేది ఇంటర్నల్గా తెరుచుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఇలా చెయ్యాలి అనుకుంటే మినిమం ఒక ఘటి అంటే ఒక 24 minutes అనుకో, అట్లా ఒక 2.5 ఘటీస్ అనుకుంటే మనకెంత, ఒక 2.5, 24 ఓ 1.5 hour వేసుకో. 1.5 hour కనుక ఆ ఫోకస్ ఆఫ్ థాట్లో ఉండగలిగితే, మనకి లోపల పీనియల్ గ్లాండ్ నుంచి ఇట్లా ప్రెస్ చేస్తే ఒక చుక్క వచ్చినట్టుగా ఒక అమృత ధార వస్తుంది. ఏదైనా తడి క్లాత్ని ఇట్లా పిండామనుకో, లాస్ట్కి మిగిలిన ఒక డ్రాప్ వచ్చిందంటే అలా వస్తుంది, ఒక డ్రాప్ అమృత ధార వస్తుంది. ఈ అమృత ధార మొత్తం ఆ జ్యోతిని వెలిగించే నూనెలాగా ఉండి ఎప్పటికీ ఆ జ్యోతి వెలుగుతుంది. ఓకే, ఇది టెల్ మీ హౌ ప్రూవ్ ఇట్ టు మీ అంటే, నేను ప్రూవ్ చేయలేను, మీరు ప్రూవ్ చేసుకోవచ్చు. మీకు మీరుగా ఎక్స్పెరిమెంట్ చేసి, మీకు మీరుగా సైంటిస్ట్గా మారి, నా లోపల ఇంత మెకానిజం ఉందా, నేను ట్రై చేయాలి అని తెలుస్తుంది. ఇవి అప్పుడప్పుడు మనకి గ్లిమ్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఎన్నో జన్మలు అని కాన్సెప్ట్ ఉంది. ఎన్నో జన్మల నుంచి మనం ఇవి తెలుసుకుంటూ వచ్చాం కాబట్టి, ఈ జన్మకు వచ్చేసరికి మనకు ఒక టైప్ ఆఫ్ నేను ఈ ఫీల్డ్లోకి వెళ్ళగలుగుతాను అనే ఒక పుష్ వస్తుంది. లేకపోతే చాలామందికి స్పిరిచువాలిటీ, దేవుడు ఎంత అర్థం కాదు. చాలా నిజంగా కూర్చోబెట్టి చెప్పినా అర్థం కాదు కొంతమందికి. జన్మలుగా అవి తెలుసుకుని వస్తే ఒక స్టేజ్ వచ్చాక ఆటోమేటిక్ పుష్ వస్తుంది. అప్పుడు వాడు చెప్పకుండా టకటక గురువు దొరుకుతాడు, చేసేసుకుంటాడు, చదివేస్తాడు, నేర్చిపోతుంది, సాధన తొందరగా కుదురుతుంది, అలా జరుగుతుంది. సో జన్మల సాధన ద్వారా వస్తాయి. ఓకే, ఒకవేళ ఇలా చెయ్యాలి అనుకుంటే, ఒకవేళ సాధనే చేయాలి అనుకుంటే, సరే ఇప్పుడు బేసిక్ నుంచి నేను మీ వీడియో చూసాను, నాకు చాలా నచ్చింది, దాని గురించి రీసెర్చ్ కూడా నేను చేశాను, మీరు చెప్పింది నాకు ఎందుకో సింక్ అవుతుంది, నేను ట్రై చేయాలి అనుకుంటున్నాను అన్నప్పుడు మీరు చెప్పిన ఈ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు అంటారు? ఎస్. సో అప్పుడు ఒకవేళ నిజంగా ఓకే మీరు చెప్పింది నేను నమ్మేస్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ చెయ్యాలని ఉంది అని అంటే, లెట్స్ డూ దిస్ మెడిటేషన్. ఓకే, ఒక చిన్న స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడికి కనెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ కనెక్ట్ ఉంటుంది. ఓకే, విశుద్ధ ఆజ్ఞ, ఈ రెండు కనెక్ట్ ఉంటుంది. ఇక్కడ కనుక మనం ఫ్రిక్షన్ చేసుకోగలిగితే, ఇక్కడ మనకి ఎనర్జీ తొందరగా పుష్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎనర్జీ పుష్ కావాలంటే థ్రోట్ని ఫ్రిక్షన్ అని చేయాలి. మీరు ఎక్కడ దొరికినా కూడా, గూగుల్లో దొరికినా కూడా తెలుస్తుంది, థ్రోట్ ఫ్రిక్షన్ అంటారు. ఓకే, ఒక టైప్ ఆఫ్ అనే ఒక సాధన ఉంటుంది అనమాట. దాన్ని యూ హ్యావ్ టు వైబ్రేట్ యువర్ థ్రోట్. ఎప్పుడైతే థ్రోట్ని వైబ్రేట్ చేస్తుంటామో, ఇనీషియల్గా బ్రేక్ అవుతుంది అని వస్తుంది. తర్వాత అది ఒక టైప్ ఆఫ్ ఫోకస్డ్గా వెళ్తుంది. ఎలా అయితే సూర్యుడికి మనము లెన్స్ పెడితే ఫోకస్ అయి కాలుతుందో, అట్లాగా మన థ్రోట్ని ఆ ఎనర్జీని పుష్ చేస్తూ వెళ్తే యూ విల్ స్లోలీ ట్రాన్సెండ్ టు ద అప్పర్. ఎప్పుడైతే ఆజ్ఞకు వచ్చేస్తుంది ఎనర్జీ, మీకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఇవన్నీ స్వే అవ్వడం స్టార్ట్ అవుతాయి. దెన్ బ్రీదింగ్ని లెందీ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డీప్ అని బ్రీత్ తీసుకుంటే స్లోగా వదలడం రావాలి. ఎంత స్లోగా బ్రీత్ని వదలగలుగుతామో అంత ఎక్కువసేపు యూ కెన్ స్టే దేర్. ఓకే, సో అందుకని బ్రీదింగ్ తీసుకోవడం ఈజీ, స్లోగా ఎంత మ్యాక్సిమం స్లోగా వదలగలిగితే అంత మ్యాక్సిమం స్లోగా వదలాలి. ఇవి చేయడం వల్ల నీకు సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చాయో లేదో సెకండరీ పెడితే, ఫస్ట్ చాలా ప్రశాంతం అయిపోతారు. ఫస్ట్ మీకు ఆఫీసుల్లో ఇవన్నీ పెద్ద టెన్షన్లో అనిపించవు, మీకు డబ్బులు ప్రాబ్లంలో అనిపించదు. ఇప్పుడు మనము సాయంత్రం క్రికెట్ మ్యాచ్ చూడాలనుకోండి, పొద్దున ఆఫీస్లో ఏమన్నా తక్కటక్కట ఫినిష్ చేసుకుని తొందరగా వెళ్ళాలి, మ్యాచ్ చూడాలి, సినిమాకి వెళ్ళాలి అని ఎట్లా హడావిడి పడతాము, అట్లాగా నేను వెళ్ళి సాధన చేసుకోవాలి,
పడుకో తొందరగా పడుకోవాలి, పొద్దునే లేచి సాధన చేసుకోవాలి అనే ఒక ఫీల్లోకి వెళ్ళిపోతాం. అంత బాగుంటుంది సాధన చేస్తే. చాలా మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ఇల్ హెల్త్ అన్నీ తగ్గిపోతాయి. ఇది ప్రాక్టీస్ చేయగలుగుతాయి. నెక్స్ట్ మనం త్రాటగా నేర్చుకుందాం, దాంతో కూడా చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్గా సార్. అండ్ మీరు చెప్తున్నప్పుడు ఒక్కొక్కసారి కనుక నిజంగా వీడియో చూసేవాళ్ళు అది ఎక్స్పీరియన్స్ అయితే ట్రై చేయాలి. ఖచ్చితంగా మీరు చెప్పింది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.